ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యోదయ మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతురయ త్రకోనీస్ ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలెనెకు లిసాన్యా అధిపతులు, అన్న కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడకు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభువు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలుడుచుండెను. ప్రతి లోయ పోడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక ప్రాంతంలో ఒక తండ్రి నివసిస్తూ ఉన్నాడు. ఆ యొక్క తండ్రికి 3 కుమారులు ఉన్నారు. ఈ యొక్క తండ్రి ఎంతో కష్టించి శ్రమించి ఈ యొక్క బిడ్డల కోసమై ఎన్నో సంపదలను సంపాదించి ఉన్నాడు. వీరిని బాగా చూసుకోవాలి, వీరిని సమాజంలో గొప్పగా వీరిని తయారు చేయాలి అని చెప్పి ఆ యొక్క తండ్రి తపన పడుతూ ఉండేవాడు. తన యొక్క బిడ్డల కోసమై ఆలోచన చేస్తూ, బిడ్డల కోసమై కష్టించి శ్రమించి మరి సంపదలు సంపాదిస్తూ ఉన్నా కూడా ఈ 3 కుమారులు ఆ యొక్క తండ్రి ఆశించిన దానికి విరుద్ధముగా భిన్నంగా జీవిస్తూ ఉన్నారు. అప్రయోజులుగా, ఎలాంటి బాధ్యత లేనటువంటి వారుగా, కుటుంబ భారాన్ని కానీ కుటుంబ విషయాలను కానీ దేనిని కూడా మాకు పట్టదు అనేటువంటి విధముగా దేనిని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా సంతోషానందాలతో తండ్రి సంపాదించినటువంటి సంపదలను వారు ఎంజాయ్ చేసుకుంటూ వాటిని అనుభవిస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క తండ్రి మరణశయ్యపై ఉన్నాడు. మరణించడానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి ఈ యొక్క తండ్రి వీరికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలి, వీరిలో ఎలాగైనా మార్పు వచ్చేలాగా చేయాలి, వీరు హృదయ పరివర్తనం చెందాలి, వీరు వారి యొక్క తప్పులను తెలుసుకొని ఇదిగో కష్టపడితేనే దానిలో ఆనందం అనేది ఉంటుంది, శ్రమ చేస్తూనే దానిలో ఆనందం అనేది ఉంటుంది
అని చెప్పి వీరికి నేర్పించాలని చెప్పి ఆ యొక్క తండ్రి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మరణ సాయపై నుండి తన యొక్క కుమారులను పిలిపించాడు. 3 కుమారులను కూడా తన దగ్గరకు పిలిపించుకొని వారందరితో తన యొక్క చివరి మాటలుగా చెబుతూ ఉన్నాడు. నాయనలారా, నేను ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు. ఇదిగో నేను కొంతకాలం మీతో జీవించవచ్చు, నేను ఏ క్షణంలోనైనా మరణించవచ్చు. కాబట్టి నేను మీకు ఇంతవరకు కూడా చెప్పనటువంటి ఒక రహస్యాన్ని మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఆ యొక్క రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఈ యొక్క కుమారులు ఆ తండ్రి ఏం చెప్తాడా అని చెప్పి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆతృతతో ఈ యొక్క తండ్రి ఏం చెప్తాడు అనే విషయం కోసమై వారు ఆతృతతో ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రి వారు ఊహించినట్టుగానే వారికి చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో పలానా ప్రాంతంలో మనకి కొంత భూమి ఉంది. నేను కష్టార్జితంతో పలానా ప్రాంతంలో కొంత భూమిని కొనుగోలు చేశాను. కొన్ని ఎకరాల భూమిని నేను కొనుగోలు చేశాను. అయితే నేను సంపాదించిన సంపదలను, మరి అదేవిధంగా కొంత నిధిని, కొంత బంగారాన్ని, ఈ యొక్క నాణ్యాలను అన్నింటినీ కూడా, ఈ యొక్క సంపదను అన్నింటినీ కూడా ఆ పొలంలో మరి మా యొక్క తాత ముత్తాతలు సంపాదించిన దాంతో కలిపి నేను కొంత నిధిని ఆ యొక్క పొలంలో దాచిపెట్టాను. కానీ ఎక్కడ దాచిపెట్టానో నాకు సరిగా తెలియదు. ఆ యొక్క భూమిలో నేను ఎక్కడో దాచిపెట్టాను. కాబట్టి మీరు ఆ యొక్క నేలను త్రవ్వి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సంపదను 3 కూడా కష్టపడి ఆ యొక్క నేలను తవ్వి మరి ఆ వచ్చినటువంటి సంపాదన 3 కూడా సమంగా పంచుకోండి అని చెప్పి తన యొక్క కుమారులకి ఆ తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క కుమారులు కూడా దీన్ని నిజంగా భావించి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో తవ్వడం ప్రారంభించారు. ఆ యొక్క భూమి చాలా గట్టిగా ఉంది. చాలా సంవత్సరాలుగా చదును చేయక మొక్కలతో, రాళ్లతో, వీటన్నింటితో కూడా ఉన్నటువంటి ఆ యొక్క పొలాన్ని ఈ 3 కూడా తవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఆ యొక్క నిధిని పొందుకోవాలి, ఆ యొక్క సంపదను పొందుకోవాలి, ఆ యొక్క తండ్రి దాచిపెట్టినటువంటి దాన్ని మరి త్రవ్వి తీసుకోవాలి, ఆ యొక్క నిధిని ఏ విధంగా పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ తండ్రి చెప్పినట్టుగా ఇదిగో 3 కూడా కష్టపడండి, వచ్చిన దాన్ని 3 కూడా పంచుకోండి అని చెప్పి చెప్పాడు. కాబట్టి 3 కూడా కష్టపడి త్రవ్వటం ప్రారంభించారు. ఆ యొక్క నేల గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ముళ్ళతో, ఈ యొక్క పొదలతో, ఈ యొక్క రాళ్లతో, వీటన్నింటితో కూడా ఉన్నప్పటికీ కూడా వారి కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా, ఆ యొక్క శ్రమను కూడా మర్చిపోయి ఇదిగో ఈ యొక్క నేల గట్టిగా ఉందే అని చెప్పి ఇవన్నీ కూడా మర్చిపోయి సంపదను పొందాలనేటువంటి ఉద్దేశంతో త్రవ్వటం ప్రారంభించారు. ఈ విధంగా అనేక ఎకరాలను తవ్వుతూనే ఉన్నారు. కానీ వారికి సంపదలు అనేవి దొరకట్లా. ఈ విధంగా దాదాపుగా చివరికి వచ్చేసారు. ఆ యొక్క నేల మొత్తాన్ని కూడా త్రవ్వుతూ ఉన్నారు. ఆ యొక్క ఎకరాల భూమిని 3 కూడా కష్టపడి తవ్వుతూనే ఉన్నారు. కానీ వీరికి సంపదలు అనేవి దొరకటం లేదు. వీరు ఊహించినట్టుగా ఆ యొక్క సంపదలు అక్కడ మూట దొరికిద్దేమో అనుకుంటే అది దొరకకుండా ఉంది. కాబట్టి అయినా కూడా ఇంకా త్రవ్వాలి, ఇంకా బహుశా ఆ ముందుందేమో, ఇంత భూమిలో లేదు కాబట్టి బహుశా ముందుందేమో అనేటువంటి ఉద్దేశంతో వారు త్రవ్వుతూనే ఉన్నారు. అయితే ఆ పక్క గుండా వెళుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి దీన్ని చూసి, ఒక పెద్ద ఆయన వారిని చూసి, అయ్యా ఇది చాలా గట్టి నేల, కానీ మీరు దీన్ని సుసాధ్యం చేశారు, గొప్పగా ఈ యొక్క నేలను త్రవ్వారు. ఈ నేల అనేక సంవత్సరాలుగా మరి ఇంతే ఉంది, అయినా కూడా మీ 3 అన్నదమ్ములు కూడా చాలా చక్కగా దీన్ని కష్టం అనుకోకుండా త్రవ్వారు. కానీ ఒక పెద్దవాడిగా మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఈ నేల చాలా మంచిది, ఇన్ని సంవత్సరాలుగా వాడకుండా ఇలా వదిలేయటం వల్ల ఇలా తయారైంది. కానీ
ఈ నేల చాలా మంచిది, మీరు ఎలానో ఇక్కడ త్రవ్వారు కాబట్టి ఇక్కడ ఓలీవు మొక్కలను పెట్టించండి. ఈ ఉన్నటువంటి ఈ యొక్క ఎకరాలన్నింటిలో కూడా ఈ యొక్క ఓలీవు మొక్కలు పెడితే ఈ యొక్క నేల వాటికి సారవంతమైనటువంటిది, మీకు మంచి లాభాలు వస్తాయి, మంచి దిగుబడి అనేది వస్తుంది, రాబడి అనేది వస్తుంది. కాబట్టి మరి ఈ మొక్కలను పెట్టించండి అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ పక్కన వెళుతూ ఉన్నటువంటి ఆయన వారితో అన్నాడు. కానీ వీరు చేస్తూ ఉన్నటువంటి పని ఏంటంటే నిధి కోసం. ఈ విధంగా మొత్తం త్రవ్వారు, వారికి నిధి అయితే దొరకలేదు. ఆ క్షణంలో ఆ తండ్రి మోసం చేశాడు అనుకున్నారు. ఆ తండ్రి అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు, మనకి ఇదంతా ఈ విధంగా తప్పుగా చెప్పాడు మా తండ్రి అని చెప్పి ఆ తండ్రిని అనుకున్నప్పటికీ కూడా ఈ నేల మొత్తం కూడా చాలా చదునుగా చేయబడింది. మిగతా చూసిన వాళ్ళందరూ కూడా ఈ నెల మంచిది, చక్కగా మీరు కష్టపడ్డారు కాబట్టి మొక్కలు వేయాలనేటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సలహాలను పాటించి వారు నిజంగానే ఓలీవు మొక్కల్ని ఆ భూమిలో పాతిపెట్టడం ప్రారంభించారు. ఓలీవు మొక్కలను వేసినప్పుడు అవి పెరిగి పెద్దవై 3-4 సంవత్సరాలకి మంచి రాబడి రావటం ప్రారంభించింది. మంచి రాబడి, వారికి ఫలితం, వారి కష్టార్జితానికి ఫలితము వారికి కనిపిస్తూ ఉంది. అనేకంగా మరి అవి ఆ మొక్కలన్నీ కూడా పెరిగి పెద్దవై ఆ యొక్క ఫలాలను ఇస్తూ దాని ద్వారా వారు లాభాన్ని పొందుకున్నారు. ఆ యొక్క క్షణంలో తన తండ్రి యొక్క గొప్పతనాన్ని గ్రహించారు. అంతవరకు కూడా తన యొక్క తండ్రిని తిట్టుకున్నారు, ఆ యొక్క తండ్రి అబద్ధం చెప్పాడు అనుకున్నారు. అయితే ఆ క్షణంలో ఆ తండ్రి చెప్పినటువంటి మాటలను జ్ఞాపకపరుచుకొని తండ్రి వారికి నేర్పించినటువంటి వాటిని తెలుసుకొని ఇదిగో కష్టపడితే దానిలో వచ్చే ఆనందాన్ని వారి గుర్తెరిగి ఇదిగో ఇది మా యొక్క కష్టార్జితము అని చెప్పి వారు గ్రహించి ఆ యొక్క తండ్రిని జ్ఞాపకపరుచుకొని తండ్రికి కృతజ్ఞతలు తెలియచేయటం ప్రారంభించారు. ఆ యొక్క తండ్రిని నిజంగా వారు పొగడటం ప్రారంభించారు. తండ్రి గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోవటం ప్రారంభించారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క పరలోకపు తండ్రి కూడా మనల్ని ఈ కథలో చెప్పబడినటువంటి తండ్రి మాదిరిగానే మరి ముఖ్యంగా మన పూర్వీకులను, ఇజ్రాయేలు ప్రజలను, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క ప్రజలను కొన్నిసార్లు కష్టపెట్టేవాడు, కొన్నిసార్లు బాధ పెట్టేవాడు. అది ఆయన చేయాలనే ఉద్దేశంతో కాదు, వారిని కష్టపెట్టాలి, వారిని బాధ పెట్టాలి, వారు ఏడుస్తూ ఉంటే నవ్వాలి అని చెప్పి, లేకపోతే వారి యొక్క బాధను చూసి ఈయన గొప్పగా సంబరాలు చేసుకోవాలని కాదు. ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు గ్రహించిన విషయం ఏంటంటే ఇదిగో ఈ యొక్క కష్టం ద్వారా మరి ఆ యొక్క కథలో ఆలకించినటువంటి విధంగా తన యొక్క గొప్పతనాన్ని గ్రహించుకునేలాగన, అవగాహన చేసుకునేలాగన, తన యొక్క గొప్పతనం అర్థమయ్యేలాగున ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా చేస్తూ ఉండేవాడు. ఇదే విషయం ఇజ్రాయేలు ప్రజలకు కూడా అర్థమైంది. ఇజ్రాయేలు ప్రజలకు అర్థమైంది, వారు అర్థం చేసుకున్నారు. దేవుడు మనం దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అలాంటి సమయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభు యొక్క రుజు మార్గాన్ని మనం విడిచిపెట్టి, ఆయన యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మనం దూరంగా వెళ్ళినప్పుడే ఇలా జరుగుతూ ఉంది. మనం దేవుని నుండి దూరంగా వెళ్ళినప్పుడే దాని ఫలితంగా ఏమవుతుంది? బానిసత్వం మనం అనుభవించాల్సి వస్తుంది, దాని ఫలితంగా మనం శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి వారు గ్రహించడం ప్రారంభించారు. ఎప్పుడైతే మనం దేవునితో ఉన్నామో, ఎప్పుడైతే దేవుడు మన యందు ఉన్నాడో, ఎప్పుడైతే మనం యావే యందు విశ్వాసం ఉంచామో, యావే యందు నమ్మకం ఉంచామో, మనం దీవించబడుతూ ఉన్నామో, ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఎంత కష్టమైనా మనం ఎదుర్కోగలుగుతూ ఉన్నాం, శత్రువులను సైతం ఎదుర్కోగలుగుతూ ఉన్నాం, మనకు సైన్యం లేకపోయినా యుద్ధాలు చేయగలుగుతూ ఉన్నాం, వారిని గెలుచుకోగలుగుతూ ఉన్నాం. మనల్ని చాలా చక్కగా దేవుడు చూసుకుంటూ ఉన్నాడే. ఎప్పుడైతే మనం ఆయన యొక్క రుజు మార్గాన్ని విడిచిపెట్టి, మంచి మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నామే, అప్పుడే మనకి ఈ విధంగా జరుగుతూ ఉంది. యావే యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, అన్య దేవుల్ని మనము ఆరాధించినప్పుడు, అన్య దేవుల్ని మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు,
మన యొక్క ఇష్టం వచ్చినట్టు మనం జీవించినప్పుడు ఇలా జరుగుతూ ఉందే అని చెప్పి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు గుర్తెరగటం ప్రారంభించారు. ఆ యొక్క సత్యాన్ని వారు గ్రహించారు. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఒకసారంటే ఓకే అనుకోవచ్చు. వారు వారి యొక్క జీవితాల్లో చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క నెబుకద్నెజర్ అనేటువంటి యొక్క రాజు దగ్గర బానిసత్వంలో కృంగిపోతూ ఉన్నారు. బాబిలోనియాలో వీరు బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఇక బాబిలోనియా ప్రాంతంలో వారు శిక్షలను అనుభవిస్తూ ఉన్నారు. వారికి స్వతంత్రం లేదు, వారికి స్వేచ్ఛ లేదు. గొప్ప కలిగినటువంటి దేవుణ్ణి పొందుకున్నటువంటి వీరు, సజీవమైనటువంటి దేవుడు వారితో ఉన్నప్పటికీ కూడా వీరు దేవుణ్ణి కాదనుకొని, వీరు దేవుణ్ణి వద్దనుకొని చెప్పి ఎప్పుడైతే అన్య దేవులను విశ్వసిస్తూ ఉన్నారో, యావే దేవుని యందు విశ్వాసం ఉంచక, మరి వారి యొక్క రుజుమార్గాన్ని అనుసరించక వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయారో, ఆ ఫలితంగా వారు బానిసత్వంలోని ఈ యొక్క శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు మరలా వారు గుర్తెరుగుతూ ఉన్నారు. వారికి అవగాహన వస్తూ ఉంది. వారు గ్రహించడం ప్రారంభించారు. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించడం ప్రారంభించారు. దేవుడంటే అవగాహన రావటం ప్రారంభమైంది. వారిలో మారు మనసు కలగటం ప్రారంభమైంది. హృదయ పరివర్తన వారిలో ప్రారంభమైంది. అందుకోసమనే వారు మరలా దేవుని వైపు తిరిగి వస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించినటువంటి ఆ యొక్క వచనాలు, బారూకు ప్రవక్త ఇలాంటి వారికి, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి, వారి యొక్క తప్పులను తెలుసుకుని దేవుని వైపుకు మరలా వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకి, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలకి బారూకు ప్రవక్త రక్షణ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. రక్షణ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నిస్సహాయాలు కారు, మీరు ఒంటరి వారు కారు. దేవుడు ఎప్పుడు గొప్పవాడు, మిమ్మల్ని వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు, మీరు దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పి ఆ యొక్క బారూకు ప్రవక్త ప్రవచనాలు పలుకుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకి ఆ యొక్క రక్షణ వాగ్దానాన్ని ఇస్తూ, మరి ముఖ్యంగా ఊరటను దయచేస్తూ ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకి ఊరట, ఓదార్పు, మరి అదేవిధంగా ధైర్యాన్ని, సంతోషించండి, ఆనందించండి, మన యొక్క దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని యొక్క బానిసత్వం నుండి విడిపిస్తాడు, మనల్ని విడిపించేటువంటి దేవుడు, మనకి విమోచన దయచేసేటువంటి దేవుడు మన దేవుడు అని చెప్పి బారూకు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. బారూకు గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మరొకసారి చదువుకుందాం. ఏమని చెప్తూ ఉన్నాడు బారూకు ప్రవక్త అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క విచార వదనాన్ని వదిలిపెట్టండి. మీరు బాధలో ఉన్నారు, మీరు కన్నీళ్ళలో ఉన్నారు, మీరు దుఃఖంలో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి మీరు మీ యొక్క విచార వదనాన్ని వదిలిపెట్టండి. వీటినన్నింటి కూడా వదిలిపెట్టండి. ఎందుకంటే ఇదిగో దేవుని వైభవము, దేవుని యొక్క గొప్పతనము మీరు కిరీటం వల్లే ధరించండి. మా దేవుడు గొప్పవాడు. ఆ విధంగా ధైర్యాన్ని పొందుకొని ఆ యొక్క దేవుని వైభవాన్ని కిరీటంగా మీరు ధరించండి. మీకేం కాదు, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు, విడిచిపెట్టడు అని చెప్పి బారూకు ప్రవక్త పలికినటువంటి మాటలను ఒకసారి చదువుకుందాం. యెరూషలేమో, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనెడు శాశ్వత సౌందర్యమును ధరించండి. నీవు దేవుని యొక్క నీతి వస్త్రాన్ని కప్పుకొనండి. దేవుని యొక్క నీతి వస్త్రాన్ని కప్పుకొనండి. ఎంతవరకు విచారంతో ఉన్నారు, ఎంతవరకు బాధతో ఉన్నారు, ఎంతవరకు దుఃఖంతో ఉన్నారు, వదిలేసేయండి. ఇవన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఇదిగో దేవుని యొక్క నీతి వస్త్రాన్ని ధరించండి. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనండి. బానిసలు ఏ ఒక్కరు కూడా కిరీటాలు పెట్టుకోరు. బానిసలు ఎవరు కూడా గొప్ప కలిగినటువంటి ఈ యొక్క బంగారు కిరీటాలు లేదా పొదగబడినటువంటి వజ్రాలతో పొడగబడినటువంటి యొక్క కిరీటాలు ఎవరు పెట్టుకోరు. బానిసల యొక్క బాధ్యత ఏంటి? కష్టపడటం, శ్రమ చేయటం, ఇంకొకరి కింద స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా ఉన్నటువంటి అలాంటి ప్రజలకి ఇదిగో మీరు ఇలాంటి కిరీటాన్ని ధరించండి. మన దేవుడు గొప్ప కలిగినటువంటి అలాంటి దేవుని వైభవం అనేటువంటి ఈ యొక్క కిరీటాన్ని ధరించండి, తనకు ధరించండి అని చెప్పి
తలపై పెట్టుకొనండి అని చెప్పి మనము చదువుకుంటూ ఉన్నాము ఈనాటి మొదటి పట్టణంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు గొప్పవాడు కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి మీరు ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి మీరు ఆయన యొక్క దేవుని వైభవాన్ని కిరీటంగా ధరించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 3వ వచనం మనం చదువుకుంటాం. దేవుడు ఆకాశము క్రింద నరులకెల్లా ఆకాశం క్రింద ఉన్నటువంటి ఈ యొక్క నరులందరూ కూడా, నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి అన్యులు అందరూ కూడా చూసే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి రాజులు గొప్పవారు అందరూ కూడా చూసే విధంగా, ప్రతి ఒక్క ప్రజలు కూడా చూసే విధంగా నీ సౌందర్య వైభవమును దేవుడు చూపించును. ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం ఆలకించాము. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలకించాము. ఆయన యొక్క రక్షణ వాగ్దానాన్ని గురించి మనం ఆలకించాము. మరి దేవుని యొక్క ఈ యొక్క రక్షణ వాగ్దానాన్ని మనం ఏ విధంగా పొందిన వారం అవుతామో, ఏ విధంగా మనం పొందుకోవాలి ఈ యొక్క రక్షణ వాగ్దానాన్ని అంటే పౌలు గారు చెబుతారు. పౌలు గారు ఈనాటి 2వ పట్టణంలో ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలు మనం చదువుకున్నాం. అందుకే ఆ యొక్క ఇంట్రొడక్షన్ కూడా పెద్దదైనప్పటికీ కూడా ఎందుకు చదివించామంటే తెలుసుకోవటానికి. ఈనాటి పట్టణాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి, దైవ పట్టణాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి అని చెప్పి అందుకోసమనే ఆ యొక్క ఇంట్రొడక్షన్ కావచ్చు, పట్టణాలు కావచ్చు. మరి పట్టణాలను మరొక్క మారు మనం చూసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు ఏమని చెబుతూ ఉన్నారు 2వ పట్టణంలో? మీరు మీ యొక్క రక్షణ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పొందుకోగలిగినటువంటి వారం అవుతామంటే నీతివంతమైనటువంటి మార్గమందు, దేవుని యొక్క రుజు మార్గమందు మనం ఏం చేయాలి? దినదినాభివృద్ధి చెందాలి. దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుని తెలుసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగి నీతివంతమైనటువంటి దేవుని మార్గం ఎలాంటి మార్గం అంటే నీతివంతమైనటువంటి మార్గము. స్వర్గంతో ఉండేటువంటి మార్గం కాదు, ఏ లోకంలో ఉండేటువంటి మార్గం కాదు. ఆయన యొక్క మార్గం నీతివంతమైనటువంటి మార్గము. ఇలాంటి నీతివంతమైనటువంటి మార్గమందు మనం కూడా ఏం చేయాలంటే దినదినాభివృద్ధి చెందాలి, దినదినాభివృద్ధి చెందాలి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం చేయాలి మనం అంటే ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఎన్నుకోవాలి. ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఎన్నుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన ముందు ఇదిగో ₹1,00,000 ఒకవైపు, ఇంకోవైపు ₹1,000 ఒకవైపు పెట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోమని చెప్పితే బుద్ధున్నాడు తెలివున్నాడు ఏ ఒక్కడు కూడా ఆ ₹1,000కి కక్కుర్తి పడ్డాడు. ఆ ₹1,000 తీసుకోరు ఎవరు కూడా. ₹1,00,000 ఆశిస్తాం మనందరం కూడా. ఎందుకంటే ఆ రెండింటిలో ఉత్తమమైనది ఏది, గొప్పది ఏదంటే ₹1,00,000 కాబట్టి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఎన్నుకోవాలి. ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఎన్నుకుంటూ ప్రభు మార్గంలో, ప్రభు రుజు మార్గంలో మనం ఎలాంటి కల్మషం లేనటువంటి వారిగా, నిర్దోషులుగా, ఇవన్నీ కూడా అక్కడ పట్టణంలో ఉన్నటువంటి పదజాలమే, పట్టణంలో ఉన్నటువంటి వాటినే మనం చదువుకుంటూ ఉన్నాం. ఎలా ఉండాలంటే కల్మషం లేనటువంటి వారిగా ఉండాలి, నిర్దోషులుగా మనం తయారవ్వాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే అలాంటి జీవితం జీవించిన ఒక వ్యక్తిని గురించి మనం ఈరోజు చదువుకున్నాం సువార్తలో. ఈనాటి సువార్తలో ఇలాంటి గొప్ప గుణాలు, ఇలాంటి విలువైనటువంటి గుణాలు, మంచి గుణగణాలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను. బప్తిస్మ యోహాను గురించి మనం చదువుకున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ వారమే కాదు, వచ్చే వారం కూడా మనము బప్తిస్మ యోహాను గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. దాదాపుగా ఆగమన కాలంలో 2 ఆదివారాలు ప్రత్యేక విధముగా యోహాను గారి గురించి ఇవ్వబడతాయి.
2 వారాలు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం యోహాను గారి యొక్క గొప్పతనం గురించి. యోహాను గారి గురించి 2 వారాలు ధ్యానించుకోవడమే కాదు, శ్రీ సభ ఆయన్ని చాలా గొప్పగా గౌరవిస్తూ ఉంది కూడా. అందుకే ఆయన పండగలు మనం 2 సార్లు చేసుకుంటాం. శ్రీ సభలో దైవార్చన క్యాలెండర్లో ఆయన యొక్క పండుగను కూడా మనం 2 సార్లు చేసుకుంటాం. ఆయన జన్మాన్ని ఒకసారి పండుగ చేసుకుంటే, శిరచ్ఛేదన పండుగ కూడా మనం చేసుకుంటాం. పునీతులందరికీ కూడా ఒక పండుగ ఇవ్వబడింది. కానీ చూడండి, బప్తిస్మ యోహాను గారికి ఎందుకు ఈ విధంగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది అంటే, గొప్ప వ్యక్తి, గొప్పగా జీవించినటువంటి వ్యక్తి, మనందరికీ కూడా ఆదర్శం. మనందరికీ కూడా ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఈ యొక్క గొప్ప వ్యక్తి చెప్పిన మాటలేంటి? గొప్పవారిని చూసి మనం నేర్చుకోవాలంటారు. మరి ఈ యొక్క గొప్ప వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇది ఆయన ఏమని అడుగుతూ ఉన్నాడు? హృదయ పరివర్తన చెందండి, హృదయ పరివర్తనము చెందండి. యోహాను గారు నీ నుండి నా నుండి ఆ యొక్క ప్రజల నుండి కోరుకునేది, ఆయన వెలుగెత్తి చెప్తూ ఉంది అవే మాటలు. హృదయ పరివర్తనం చెందండి, మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి, దేవుణ్ణి అనుసరించండి. ఇదిగో నాకంటే గొప్పవాడాయన, మెస్సాయ, మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన పాదరక్షలను విప్పటానికి కూడా నేను అర్హుడిని కాదు. అంటే చూడండి, మీరు నన్ను అనుసరించి చాలామంది వస్తూ ఉన్నారే ఈ యొక్క ఎడారి ప్రాంతానికి, మీరందరూ కూడా నన్ను చూడటానికి వస్తూ ఉన్నారే, నా మాటలు ఆలకిస్తూ, నాకంటే గొప్పవాడు ఆయన, నన్ను కాదు ఆయన్ని అనుసరించండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి యోహాను గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి యోహాను గారు. అవును, నేనే మెస్సాయ అంటే బహుశా కొంతమంది గుడ్డిగా ఆయన్ని అనుసరించే వాళ్ళేమో, ఆయనకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదేమో. కానీ ఇదిగో నేను కాదు అని చెప్పగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మలాకీ గ్రంథంలో ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలను నిజం చేస్తూ, ఇదిగో మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రభువు మహాదినము ఘోరదినము రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్ద, ప్రభువు మహాదినము ఘోరదినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు, ఏలియా ప్రవక్తలందరిలో గొప్పవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుత శక్తులు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఏలియాను నేను మరలా పంపిస్తానని చెప్పి దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాటలను నిజం చేస్తూ యోహాను గారు మరలా వచ్చారు. ఏలియా మరలా వచ్చాడు. అందుకే ఇదే విషయాన్ని క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 10-13 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10-13 వచనాలు యేసు ప్రభు అక్కడ చెప్తాడు. అప్పుడు ఏమని చెప్తారంటే, ఈ యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఏలియా వస్తాడన్నారు కదా మెస్సయ రాకముందు అంటే, యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో ఏలియా ముందే వచ్చిన్నాడు, అది యోహానుగా వచ్చి ఉన్నాడని చెప్పి వారి యొక్క కనుల్ని కనువిప్పు కలిగేలాగా ఆయన ఆ మాటలను చెప్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను గారు ఒక ఏలియాలాగా దేవుని యొక్క రాకడకు ముందు, మెస్సాయకు ముందు వచ్చి ఆ యొక్క దారిని సిద్ధం చేస్తూ ఉన్నాడు, త్రోవను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఏమని ఇక్కడ మనం ఈరోజు సువార్తలో చదువుకున్నట్టుగా మనం పాడుకున్నాం కూడా, లోయలల్లా పోడ్చబడాలి. ఏం పోడ్చబడాలి? ఇదిగో మనలో ఉన్నటువంటి ఈ యొక్క కొండలు, గర్వం అనేటువంటి కొండలు పోడ్చబడాలి. మనలో అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, మోసపూరితమైనటువంటి జీవితాలు, అబద్ధమైనటువంటివి, ఇలాంటివన్నీ కూడా మనం పదును చేయాలి. ఇలాంటి ఎత్తుగా కొండలుగా పర్వతాలుగా పెరిగిపోయినటువంటి వాటిని నేను చదును చేయాలి, వక్ర మార్గాలను సరిదిద్దాలి. యోహాను గారు దానికోసమే పంపబడ్డారు.
మరి నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా ఉన్నాయి మన జీవితాలు? ఏ విధంగా ఉన్నాయి మన జీవితాలు? గర్వాలతో, అసూయలతో, వీటన్నింటితో పోతూ ఉన్నాం, పెంచుకుంటూ పోతూ ఉన్నాం. తగ్గేదేలే అన్నట్టుగా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అవి కాదు, అలాంటి వాటిని తగ్గించుకొని దేవునికి బిడ్డలుగా మనం జీవించాలి. పౌలు గారు చెప్పినట్టుగా, యోహాను గారు చెప్పినట్టుగా మన యొక్క జీవితాలను మనము సిద్ధపడాలి, సిద్ధం చేసుకోవాలి. ఈ యొక్క ఆగమన కాలంలో ప్రియమైన సహోదరి సహోదరులారు, చివరిగా పేతురు గారు చెప్తారు ఏ విధంగా సిద్ధపడాలి అంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు గారు అక్కడ చెప్తారు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సిద్ధపడాలి, మెలకువతో ఉండాలి, దేవుని యొక్క నిరీక్షణకై మనం సంపూర్ణంగా మనల్ని మనం నిలుపుకోవాలి అని చెప్పి పేతురు గారు అక్కడ తెలియజేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పవిత్రమైనటువంటి జీవితాన్ని నీవు నేను జీవించాలి. ఆగమన కాలము, ఈ యొక్క ఆయుత్త కాలము, ఈ యొక్క నిరీక్షణ కాలము, ఈ యొక్క ఎదురు చూసేటువంటి యొక్క కాలంలో నీవు నేనేం చేయాలంటే, ఇదిగో ఆయుత్తపడాలి, సిద్ధపడాలి, మెలకువతో ఉండాలి. దేవుని కోసమే ఇదిగో ఆయన యొక్క నిరీక్షణ, మన యొక్క నిరీక్షణ సంపూర్ణంగా నిలుపుకోవాలి. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. పవిత్రమైనటువంటి జీవితం ఏ విధంగా జీవిస్తాం? క్రీస్తు ప్రభుని ఏ విధంగా మనము మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానిస్తామంటే, పవిత్రమైనటువంటి జీవితం ఏ విధంగా సాధ్యం అంటే, గొప్ప దివ్య సంస్కారం మనకి ఇవ్వబడింది, పాప సంకీర్తన. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో, ఈ యొక్క ఆగమన సమయంలో మనందరం కూడా క్రిస్మస్ పండుగకు ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మంచి పాప సంకీర్తనాలు చేయాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి, విశ్వాసములో మనం ఎదగాలి. క్రిస్మస్ అనగానే బాహ్యమైనటువంటి పెద్ద పెద్ద స్టార్లు పెట్టడం కాదు. ఆ సంఘం కంటే గొప్పగా ఉండాలి మేము పెట్టేటువంటి స్టార్. ఆ సంఘం కంటే పెద్దగా ఉండాలి, వారు 10 అడుగులు పెడితే మాది 15 అడుగులు ఉండాలి, ఇలాంటివి కాదు. వారు ₹1,00,000 ఖర్చు చేస్తే మా గుడిలో 2 లక్షలు ఖర్చు చేస్తాం, ఇలాంటి వాటిలో పోటీ కాదు, బాహ్యమైనటువంటివి కాదు. మీరు చేయకపోయిన పర్లా, అంతరంగాన్ని, హృదయాన్ని సిద్ధం చేయాలి. నీవు నేను మన హృదయాలను సిద్ధం చేసుకొని ఆ యొక్క చిన్నారి బాలయేసును మన హృదయంలో జన్మించడానికి మన హృదయాలను సిద్ధం చేయాలి. కాబట్టి అలాంటి గొప్ప వరాన్ని మనకి దయచేయమని, ఇదిగో మన యొక్క బలహీనతను తొలగించి ఆ యొక్క చిన్నారి బాలయేసును మన హృదయంలోనికి ఆహ్వానించడానికి దేవుని యొక్క కృపను కోరుకుంటూ ఇక దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.